చంద్రబాబు నాయుడు గారి టార్గెట్గా కేసీఆర్ గారు పావులు గదుపుతున్నారనేది అర్థమవుతుంది రాజు గారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకం కాబోతున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయా? ఇటువంటి కలిసి పోటీ చేస్తే కనుక ఎటువంటి సమీకరణాలు వస్తాయి? అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి 2 సార్లు గెలిపించారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలితో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తెలంగాణ ఇచ్చింది సరే రేవంత్ రెడ్డి నాయకత్వంలో. సరే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విధానం లేదా పరిపాలన విధానం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి నేపథ్యంలో మళ్ళీ ఏమన్నా ప్రజలు ఎటువైపు డైవర్ట్ అవుతారు, మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కడతారా లేదా బీఆర్ఎస్ పట్టం కడతారా అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ని ఒకసారి చూశారు, కాంగ్రెస్ని ఒకసారి చూశారు, ఇంక ఇప్పుడు చూడాల్సింది బీజేపీని. బీజేపీకి కావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ ఏంటి, బీజేపీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, బీజేపీకి ఉన్నటువంటిది ఏంటి అన్నప్పుడు బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ కానీ అంత స్ట్రెంగ్త్ కానీ ఉందా? అటువంటి స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయాలి? మరొక 2 పార్టీలు కలుపుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పటికే ప్రాథమికంగా కొంత అనాలిసిస్, కొంత దానికి సంబంధించిన సర్వేలు, కొంత పబ్లిక్కి సంబంధించినటువంటి ఒక పర్సెప్షన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటిది కనుక జరిగితే అక్కడ అది ఒక బాండింగ్ అయ్యేటువంటి అవకాశం ఉండిద్ది. మరి అటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు దాన్ని ముందుగానే పసిగట్టడంలో చాలా ఆయన నేర్పరి. అందుకని ఆయన తెలివిగా ఏం చేస్తున్నారు, ఎట్లా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి, కాంగ్రెస్కి ఓటు వేరు కాబట్టి ఇక మనకు ప్రమాదం పొంచి ఉంది బీజేపీతో, బీజేపీ టీడీపీతో జత కలుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మరలా 2018లో బూచీగా చూపించినట్టుగా చూపించి మరలా మరొకసారి బీఆర్ఎస్ పట్టం దక్కించుకోవాలి అనేటువంటి ఒక వ్యూహంతో వాళ్ళు ఒక రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహానికి అడుగులు వేస్తున్నారు. కానీ ఆ రాజకీయ వ్యూహం ఇప్పుడు ఇంకా కూడా ఏదైతే ఆ విభజన దానికి సంబంధించిన అంశాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద చెబితేనో లేకపోతే బీజేపీ మీద చెబితేనో లేదా ఇంకోరి మీద చెబితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కానీ ఈ 3 పార్టీల యొక్క కూటమి యొక్క విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా వాళ్ళకి టర్న్ అవుతుంది? ఇప్పుడు టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది, చాలా అది పోయింది. కానీ ఇప్పుడు ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ మళ్ళీ రివోక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జనసేన కలవటం వలన వచ్చేటువంటి బలం ఏంటి? బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి బలానికి ఈ 2 ఎలా తోడవుతాయి? ఇట్లాంటి చాలా సమీకరణాలు జరుగుతాయి రాజుగారు. అటువంటి సమీకరణాలన్నీ జరిగినప్పుడు అందుకనే జరుగుతున్నాయి అనేటువంటి ఒక భావనతోటనే, ఒక ఆలోచనతోటే, ఒక భావజాలంతో ఇవన్నీ కనిపెట్టగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి సమర్థత ఉన్నటువంటి చాణక్యుడైనటువంటి కేసీఆర్ గారు ముందుగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఒక పబ్లిక్లోకి వేరేగా వెళ్తాయి అనేటువంటిది ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది రాజుగారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ వద్దాం. పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, మీరు కేఆర్ఎంబి ద్వారా గాని మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను నిన్న మొన్న చెప్పడం జరిగింది. ఉన్నదేంది సిఆర్పిఎఫ్ బలగాలు, ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వం. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఏ ఇష్యూ అయినా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని, అక్కడ కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్, అది కరెక్ట్ కాదు.